కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. అమ్మ ప్రేమ కన్నా నిన్ననైన ప్రేమ చూపి, అమ్మ ఒడి కన్నా కమ్మనైన సన్నిధినిచ్చి ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నా హృదయం నాలో వేదన పడగా, నా వారే నన్ను కొట్టి నన్ను నెట్టగా, నా హృదయం నాలో వేదన పడగా, నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. నీ గుండె గుడిలో నన్ను దాచినావు, నీ అరి చేతిలో నన్ను చెక్కుకున్నావు. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. నా తల్లి గర్భమునందు పిండమునై ఉండగా, జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. పాపినైన నాకై ప్రాణం పెట్టావా, పరలోకం నాకివ్వా సిలువలో బలి అయ్యావా. ఆదరించినావు, ఓదార్చినావు, ఆదరించినావు, ఓదార్చినావు. అమ్మ ప్రేమ కొరకు లోకం వైపు చూశాను, అమ్మ ఒడి కొరకు ఎక్కి ఎక్కి ఏడ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు బాగున్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దేవా,
మీ కొందనాలు, స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ రీతిగా నా తండ్రి, నా దేవ, మీ దీనదాసురాలు మరోసారి అయ్యా నా తండ్రి, నాయన నా ప్రభా, మీ ప్రజల మధ్యలోనికి వెళ్ళటానికి మీరు చూపిన కృపను, వాక్యం ద్వారా వాక్యాన్ని చేత పట్టుకొని వెళ్ళటానికి చూపిన కృపను బట్టి మీ కొందనాలయ్యా. నన్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడి ఈ మాటలు మీ బిడలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండినట్లు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ఈనాటి వాక్య ధ్యానము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివినట్లయితే సీమోను ఏమంటున్నాడంటే, నా ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు ఎద్దుమని ఆయనతో చెప్పాను. అలాగున వారు చేసి విస్తారమైన చేపలు పట్టేరి. చూసారా దేవుని బిడ్డలారా, ఏంటంట రాత్రి అంతా అంటే జీవితంలో సగం వరకు, సగం జీవితం ప్రయాసపడుతూ, కష్టపడుతూ, పెట్టుబడి పెడుతూ దానికి ఈ నెల ప్రతిఫలం వస్తుందేమో, లేకపోతే ఈ వారంలో నా పెట్టిన యొక్క పెట్టుబడి అయినా మిగిలిద్దేమో అని ఇక్కడ సీమోను అనే వ్యక్తి నిరాశతో కూడిన పరిస్థితిలో ఉన్నాడు. కారణం ఏంటంటే తన చేతి పని మీద తన వృత్తి ఆశీర్వాదకరంగా లేదు. ఈ మాటలు వింటున్నా మీరు ఎవరైనా కావచ్చు, ఒకవేళ కష్టపడుతూ, శ్రమ పడుతూ, కష్టపడుతూ, కష్టం కష్టం కష్టం, కుటుంబాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మీరు ఏమైనా, ఒకవేళ అది వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం కావచ్చు, పిల్లల్ని తీర్చిదిద్దాలని కావచ్చు, మీరు ఒకవేళ కష్టపడుతూ ఉంటే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే జీవితంలో సగం జీవితం అంటే రాత్రంతా, దేవుని బిడ్డలారా, రాత్రి అనగా మనం మంచిగా రెస్ట్ తీసుకునే సమయం. ఇక్కడ ఈ వ్యక్తి సీమోను అనే వ్యక్తి రాత్రి లేదు, పగులు లేదు, రాత్రి పగులు ప్రయాసపడుతూ ప్రయాసకు తగిన ప్రతిఫలం లేకుండా ఒక నిరాశతో కూడిన మాటలు లేదా నిరాశ కలిగించే స్థలంలో నిరాశ కలిగించే పరిస్థితి గుండా తన జీవితం నడిపించబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన ప్రభు మాటలు విన్నాడు. ప్రభు చెప్పాడు, మరోసారి నీ యొక్క దోణిను కొంచెం లోతుగా నడిపించి మరలా వల విసురు, మరలా ప్రయత్నం చేయి అని. మరలా ప్రయత్నం చేస్తే అక్కడ అన్నాడు, నీ మాట చొప్పున. దేవుని మాటలో శక్తి ఉందండి, దేవుని మాటలో ఆశీర్వాదం ఉంది. దేవుని మాట ఒక వ్యక్తి జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో మలచగలదు. నిరాశతో ఉంటున్న ఈ వ్యక్తి జీవితంలో అనుకోలేతను, ఇంకా ఎన్ని రోజులు ఈ శ్రమో, ఎన్ని రోజులు ఈ కష్టమో, ఇంకా మా బ్రతుకు ఇంతేనేమో, ఇంకా మమ్మల్ని తీర్చిదిద్దేవాళ్ళు, మమ్మల్ని పైకి తీసుకొచ్చేవాళ్ళు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఇంకా ఎవరు లేరేమో అనుకుంటూ ఉంటున్న ఆ నిరాశ గుండా నడిపించబడుతున్నా, ఆ ఇబ్బంది గుండా నడిపించబడుతున్నా, ఆ దీనస్థితి గుండా నడిపించబడుతున్న ఆ వ్యక్తి దేవుని యొక్క మాటలు వినటానికి సమయం ఇచ్చాడు. కొద్దిసేపు దేవుని మాటలు విన్నాడు. అక్కడ చాలామంది ఆయన ధోనిలో యేసు ప్రభు ఉండి చాలామందిని ఆ ప్రాంతంలో ఉంటున్న వారికి ప్రభు పరలోక సంబంధమైన మాటలు చెప్తూ ఉంటే వాళ్ళు విన్నారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు దీవించబడి తిరిగి ఇంటికి వెళ్ళారు. అయితే ఇక్కడున్న ఈ వ్యక్తి కూడా ఎన్నో మార్లు ఖాళీ చేతులతో వెళ్ళి ఉండొచ్చు. ఎన్నో మార్లు దేవుని బిడ్డలారా దిగులు పడుతూ, దుఃఖపడుతూ, ఈరోజు కూడా ఇంతేనా అనుకొని వెళ్ళి ఉండవచ్చు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మాట చొప్పున చేయటం వలన, ప్రభు మాట వినటం వలన, ప్రభు మాట విని విశ్వాసం ఉంచటం వలన, ప్రభు యొక్క మాట చొప్పున ఆయన వల వేయటం వలన అక్కడ విస్తారమైన చేపల రాశిని సీమోను గారు చూసినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ మాటలు వింటున్న బిడల్లారా, మీ కుటుంబాల్లో కూడా ఏమైనా మీ సొంత ప్రయత్నాల చేత సొంతంగా మీరు ఆలోచించి ఒకవేళ లేదా ఇప్పుడు దాకా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో విఫలమై ఉంటే మీకు కూడా మంచి శుభవార్త. దేవుని యొక్క మాట చొప్పున చేస్తే, అది ఏ పనైనా దేవుని యొక్క చిత్తం ప్రకారం నడిస్తే, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడితే, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుని యొక్క మాట నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేసిద్దని నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు.
సీమోను పేతురు యొక్క కష్టాన్ని చూసిన దేవుడు, ఆయన యొక్క ఆర్థిక ఇబ్బందిని చూసిన దేవుడు, ఆయన యొక్క నిరాశను చూసిన దేవుడు నీ యొక్క కష్టాన్ని కూడా చూస్తున్నాడు, నీ ఇబ్బందులను కూడా చూస్తున్నాడు, నీ నిరాశను కూడా చూస్తున్నాడు. నువ్వు కూడా ఈసారి ఈ సమస్యలోంచి బయటకు వస్తానులే అనుకుంటూ ఇంకా సమస్యల్లోనికి వెళ్ళిపోతున్నా, ఇంకా ఎటు చూసిన ఆర్థిక ఇబ్బందులు గుండా నడిపించబడుతూ దిగులు పడుతూ దుఃఖపడుతూ అధైర్యంతో ఉంటున్న నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట వినాలి, కానీ ఆయన మాట వినే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. అంతేకాదు ఆశ్చర్యపడేటట్లు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. వారు ఊహించని ఇక్కడ అద్భుతం, ఆశ్చర్యం కలిగించింది సీమోను పేతురు యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యం. దేవుని నమ్మితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మన కుటుంబాల్లో ఉంటున్న నిరాశను కొట్టివేసే దేవుడు, మన కుటుంబాల్లో ఉంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని బయటికి నడిపించే దేవుడు. ఆయనకి తెలుసు మనం ఏం చేస్తే దీవించబడతామో, మనం ఏం చేస్తే ఆశీర్వదించబడతామో. మనం ఆశీర్వదించబడకుండా మన ఆశీర్వాదాలని అడ్డుపడుతున్న దుష్టుని యొక్క కుయుత్తులని లయమవ్వాలంటే ఆయన మాట, ఆయన సహాయం, ఆయన తోడు మనకుంటే అవన్నిటి నుంచి మనం విడిపించగలం దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు దాకా జీవితంలో ఇలాంటి సంతోషం ఎప్పుడు చూడాల. ఎన్నోసార్లు ఒకవేళ ఈ తన వ్యాపారం అనే యొక్క చేపలు అనేక సార్లు తను పట్టి ఉండొచ్చు, కానీ ఇక్కడ చూసినట్లయితే విస్తారమైన చేపలు, ఆ లెక్క పెట్టుకోవటానికి కూడా లెక్కలేనంత, లెక్కకు మించి, తన ఊహకు మించి, తను ఊహించిన దానికంటే తన అంచనా దాటి. చూసారా ఎందుకు ఇలా జరిగి ఉంటుందంటారు? దేవుని యొక్క మాట, దేవుని బిడ్డలారా, ఆ సముద్రంలో ఉంటున్న చేపలు కూడా విన్నాయి. ఎందుకంటే ఈ సృష్టికి ఆధారం, సృష్టి నిర్మాణికుడు చేపలు కావచ్చు, సముద్రం కావచ్చు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన నోటి మాట ద్వారా నిర్మించబడినాయి. కనుక సీమోను పేతురుతో ఇది చెప్తూ ఉన్నప్పుడు చేపలు కూడా విన్నాయి. కనుక సీమోను పేతురు దేవుడు చెప్పినట్లు వలను విసిరాడు. అంతేకాదు దేవుడు చెప్పినట్లు చేపలన్నీ కూడా వచ్చి సీమోను పేతురు యొక్క వలలో పడినాయి. కనుక దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రార్థన చేసుకుంటూ సరిగ్గా గ్రహింపు లేకుండా, విశ్వాసం లేకుండా, ఏంటి దేవుడా నా జీవితం అనుకుంటూ నిరాశగుండా, ఇంతేనా నా స్థితి ఇంకా మారదా, నా బిడ్డల స్థితి మారదా, మా స్థితి ఇంతేనా అనుకుంటూ నిరాశగుండా నడిపించబడుతున్నా, కన్నీళ్ళు గుండా నడిపించబడుతున్నా, దుఃఖం గుండా నడిపించబడుతున్నా, వాళ్ళు ఎవరో నీ కళ్ళ ముందు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు ఆశీర్వదించబడ్డారు అనుకుంటూ నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఒకవేళ కన్నీళ్ళు కారుస్తూ ఉంటే ఈ దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు, నీకు సహాయం చేయటానికి. ఆయన వాక్కు, ఆయన చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టడు. నీ పక్షాన కూడా అద్భుతం చూడాలని ఇక్కడ సీమోను పేతురు జీవితంలో జరిగిన అదే అద్భుతం, అదే ఆశ్చర్యం, సీమోను పేతురు జీవితంలో జరిగిన అదే ఆశీర్వాదపు రాశి పక్కనోళ్ళు కూడా ఆశ్చర్యపడేటట్లు, దేవుని బిడ్డలారా, తను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్లు. అంతేకాదు ఆశ్చర్యంలో సీమోను పేతురు ఎంత తన హృదయం సంతోషంతో ఉప్పొంగి ఉంటుందో కదా, అప్పుడు దాకా దుఃఖముతో, అప్పుడు దాకా తన చెవుల్లో నిరాశతో కూడిన మాటలు, తన కళ్ళు అప్పుడు దాకా ఇలాంటి ఆశీర్వాదం చూడాల, తన కళ్ళు ఆశ్చర్యపడేటట్లు దేవుడు తన జీవితంలో చేశాడు. కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డ? మొట్టమొదట తను అలసిపోయినప్పుడు కూడా, తను నిరాశలో ఉన్నప్పుడు కూడా తన ధోనిను యేసు ప్రభుకి ఇచ్చాడు. తన ధోనిలో ప్రభు వచ్చాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ హృదయం అనే ధోనిలో ఎవరున్నారు? పాపముందా? లోకానుసారంగా జీవిస్తున్నావా? యవ్వన ఇచ్చలో ఒకవేళ దేవుని బిడ్డ దాని నుంచి బయటికి రాలేక స్నేహితులు నమ్మి మోసపోతూ దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ దీవెనకరంగా నీ జీవితం లేకుండా ఉందా? సీమోను పేతురు తన ధోనిను ప్రభువుకి ఇచ్చాడు. అవును, నువ్వు నేను మనం మన జీవితాల్లో ప్రభువుకు చోటివ్వాలి. మన జీవితాలు ప్రభు కొరకు కూడా వాడబడాలి. మన జీవితాలు ప్రభువుకి ఉపయోగపడాలి. చాలామంది దేవుని సన్నిధికి లేకపోతే దేవుని సన్నిధికి వస్తారా అని అడిగితే మాకు చాలా సమస్యలు, మాకు చాలా పనులు, మా పరిస్థితులు బాగలేవు, మేమేం వస్తాంలే అంటారు. దేవుని బిడ్డలారా, మాకు ఆ సమస్య ఉంది, మాకు ఈ సమస్య ఉంది, మా చేతి పని సరిగ్గా లేదు, ఇంకేం దేవుళ్ళే అని నిరాశపడుతూ ఉంటారు. ఈ సీమోను గారు కూడా అదే స్థితిలో ఉన్నాడు. నిరాశలో
మాకు ఏమీ పడలేదయ్యా, మాకు ఏమీ లేదయ్యా, నేను ఖాళీ చేతులతో ఉన్నాను. అటువంటి వారే ప్రభువుకు కావాలి. ఖాళీ చేతులతోనే నువ్వు దేవుని సన్నిధికి రా. ఏమీ లేని స్థితిలోనే నువ్వు దేవుని సన్నిధికి రా. ఏమీ లేని స్థితిలో నువ్వు ప్రార్థన చేసుకో. ఏమీ లేని స్థితిలోనే నువ్వు విశ్వాసం ఉంచు, మోకరించు. అన్నీ కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. అయితే నీ హృదయం అనే దోణిలో ప్రభువుకి చోటిచ్చి, నీ హృదయం అనే దోణిలో వాక్యానికి చోటిచ్చి, ప్రభు చెప్పినట్లుగా ఒకవేళ ఇప్పుడు దాకా చేయలేదేమో, ఇప్పుడు దాకా చేయకుండా నీకు నచ్చినట్లుగా చేస్తూ దుఃఖంలో ఉన్నావేమో, ఈ మాటలు వింటున్న నువ్వు కన్నీళ్ళ మధ్యలో ఉన్నావేమో, ఏమీ లేదు అన్నీ కోల్పోయానన్నట్లు ఉన్నావేమో, నీ కుటుంబం నీ జీవితంలో నీకు తెలిసిన దగ్గర నుంచి ఒక పేదరికంలో నడిపించబడుతుందేమో, నిరాశ గుండా నడిపించబడుతుందేమో. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు కూడా ప్రభువుకి ఎందుకు నీ జీవితంలో చోటు ఇవ్వకూడదు? ఎందుకు ప్రభు మాటకి నువ్వు లోబడకూడదు? ప్రభు ఖచ్చితంగా నా జీవితానికి కూడా ఆశీర్వదిస్తాడని ఎందుకు ప్రభువునందు నమ్మికుంచి ఎందుకు నువ్వు ముందడుగేయకూడదు? ఎందుకు ప్రార్థనతో ఇక నుంచి నువ్వు చేసే కార్యాలు ప్రార్థనతో ఎందుకు ప్రారంభించకూడదు? ఎందుకు ప్రభు వాక్యాన్ని నమ్మకూడదు? ఇప్పుడు దాకా మనుషుల్ని నమ్మి చాలా జీవితంలో మోసపోయావేమో కదా, అందరూ అంతే అనుకుంటున్నావేమో కదా. ఇప్పుడు దాకా నువ్వు ఎవరిని నమ్మావో నాకు తెలియదు, కానీ ప్రభువుని నమ్మి చూడు. నీ జీవితంలో ప్రభువుకి చోటివ్వు. ప్రభువుకు చోటిస్తే నేను ప్రకటిస్తున్న ప్రభువు నీ స్థితిని మార్చే దేవుడు. అవును, నేను స్థిరపరిచే దేవుడు. కుటుంబం అంతా నిరాశ, ఇంటికి ఈ చేపలు తీసుకొని దీని ద్వారా నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకొని ఆశతో వచ్చిన తన జీవితంలో నిరాశ ఎదురైంది. మరలా తిరిగి ఈ నిరాశతో ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఒక దుఃఖంతో ఆలోచనలో పడ్డాడు పేతురు. ప్రభు మాటలు తన్ని ప్రోత్సాహపరిచినాయి, తన్ని బలపరిచినాయి, తన్ని ధైర్యపరిచినాయి. అక్కడ అంటాడు ఆయన, అయినను నీ మాట చొప్పున చేస్తానయ్యా, నీ మాటల్లో శక్తి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నానయ్యా, నీ మాట ఎటువంటి కార్యాలైనా చేస్తుందని ఇప్పుడే నేను తెలుసుకున్నానయ్యా అని దేవుని మాటకి లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో నమ్మికతో తను ఒక అడుగు ముందుకేస్తే తన కొరకు 10 అడుగులు వేసే ప్రభు తన్ని సిగ్గుపడలేదండి, తలదించుకునేటట్లు చేయలేదండి. తలదించుకునే పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నీ తలను పైకెత్తే దేవుడు ఆయన. నీ తలను పైకెత్తి నీ నోటి నిండా నవ్వును పెట్టే దేవుడు ఆయన. కోల్పోయినవి అన్నీ తిరిగి ఇచ్చే దేవుడు ఆయన. ఖాళీ చేతులతో ఏమీ లేకుండా శూన్యంగా నీ జీవితం ఒకవేళ మిగిలిపోయి ఉంటే ప్రభు దగ్గర ప్రార్థన చేయి దేవుని బిడ్డ. ఆయన నోటి మాట ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు ఆయన నోటి మాట ద్వారా చేశాడు. అలా చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగులుచుండగా వారు ఏరే వారి దోణెలు తోటి వారి యొక్క సహాయాన్ని ఇక్కడ కోరుకున్నట్లు మనం చూస్తున్నాం. వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదం పట్టనంత, అందుకనే పట్టజాలనంత మలాకి గ్రంథంలో ఉంటుంది. ఆయన తన బిడల కొరకు ఆకాశపు వాక్యులను తెరుస్తానని, పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తానని. అవును, ఈ పేతురుకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా ఆయన సంతోషానికి అసలు హద్దులు లేవు. అనేక మందికి సాక్షిగా ఇది ఎలా జరిగింది, అక్కడ ప్రభు పని బలంగా జరగటానికి దేవుని నమ్మిన మన ద్వారా మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని దీవించాలి, మనల్ని మన కుటుంబాల్ని ఆయన ఆశీర్వాదంలో నడిపించాలి. దాని ద్వారా తనకి మహిమ తెచ్చుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ. దాని ద్వారా ప్రభుకి మహిమ రావాలని, ఘనత రావాలని. ఇంకా పేతురు లాంటి ఉంటున్న నిరాశలో ఉంటున్న వారికి పేతురు ఒక అద్భుతమైన సాక్షిగా నిలబడ్డాడు. ప్రభు దగ్గరికి రండి, ప్రభు మాటేనండి. ప్రభు దగ్గరికి రావటం గొప్ప కాదండి, ఆయన మాట చొప్పున చేయాలి. చాలాసార్లు మన జీవితంలో ప్రభు దగ్గరికి వస్తాము, కానీ మన సొంత ఆలోచనే జరుగుతూ ఉంటుంది. మన సొంత నిర్ణయం చొప్పునే మనం సాగిపోతూ ఉంటాం. మన సొంత ఆలోచన మనం జరిగిస్తూ ఉంటాం. ప్రభు దగ్గరకు వచ్చిన నువ్వు నీ ఆలోచనలు పక్కన పెట్టేసి, దేవుని బిడ్డ, నువ్వు అధైర్యంతో ఉంటున్న నువ్వు ప్రభు మాటలు వింటున్న నీకు ధైర్యంతో నిలబడి ముందుకు సాగు. మరలా ప్రయత్నం చేయి, ప్రభు నామములో ప్రయత్నం చేయి. ఒకవేళ ఉద్యోగాలకి రాసి ఉద్యోగాల కొరకు ఎదురు చూసి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయావా? ఇంకా నా జీవితంలో నేను నా చదువుకు తగిన ఉద్యోగం పొందుకోలేను అనుకుంటున్నావా? ఈసారి ప్రార్థనతో ప్రారంభించు.
ప్రభు మీద విశ్వాసంతో ప్రారంభించు. నీ గుండెల్లో ప్రభుకి చోటిచ్చి ప్రభు చెప్పినట్లుగా చేసి నువ్వు ఏదైతే నేను పొందుకోలేను అనుకుంటున్నావో, ఏదైతే నాకు దొరకదు అనుకుంటున్నావో, నా జీవితం ఇంతే అనుకొని నిరాశ గుండా దుఃఖము గుండా ఇంకెలా నేను నా బ్రతుకు ఏంటి అనుకుంటున్నా, నీ బ్రతుకుని మార్చగలిగిన శక్తి దేవుని యొక్క మాటల్లో ఉంది, వాక్యంలో ఉంది. దేవుని బిడ్డ వింటున్నావా? ఈ మాటలు వింటున్నా నువ్వు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒకవేళ నీ జీవితంలో వ్యాపారం పెట్టుబడి పెట్టి 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 నష్టపోయావా? ఇక్కడ కాదు ఇంకొక చోట అని ఒకవేళ దేవుని బిడ్డ దుఃఖంలో ఉన్నావా? రాబడి కూడా నీ పెట్టుబడి కూడా నీ చేతికి రాలేదా? ప్రార్థనతో ప్రారంభించు. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప నీ మీదికి రాబోతుంది, నీ కుటుంబం మీదికి రాబోతుంది. ప్రభు ఖచ్చితంగా నీ యొక్క స్థితిని మారుస్తాడు, నీ చేతి పనిని దీవిస్తాడు. ఆయన మన కష్టార్జితాన్ని దీవించే దేవుడు. ఆయన నేను విడిచిపెట్టాడు, దాటిపోడు, త్రోసివేయడు. అడుగు ప్రభా, ప్రార్థన చేయి, ప్రార్థనతో ముందడుగేయి, మరలా ప్రయత్నం చేయి. ఇది చేశాను ఇంక వద్దులే అని ఆగిపోవద్దు. ఈసారి మరీ ఎక్కువ ప్రార్థనతో చేయి ప్రయత్నం. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ నిరాశ జీవితం ఏమీ లేకుండా అంతా కోల్పోయి ఎలా ఉన్నావు అంటే ఇంకేం చెప్తాములే అన్నట్లుగా నీ సాక్ష్యం ఇప్పుడు దాకా ఉందేమో బిడ్డ. పేతురు జీవితాన్ని దాటిపోని దేవుడు, పేతురికి ఆశీర్వాదకరంగా తన జీవితాన్ని పేతుర్ని మార్చిన దేవుడు. పేతురు నమ్మాడు, నువ్వు కూడా నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. నమ్మికతో ముందడుగేస్తే, నమ్మికతో నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తే నీ పక్షాన కూడా దేవుడు తన యొక్క ఉపకారాలు చేయటానికి, తన ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద కూడా పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, మరలా ప్రార్థనతో ప్రయత్నం చేస్తావా? విశ్వాసంతో ప్రయత్నం చేస్తావా? ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి ఇంకా నాకు తగ్గదు ఇంతే అనుకుంటున్నావా? డాక్టర్లు చెప్పిన మాటని పట్టి ఏడుస్తున్నావా? తలపట్టుకున్నావా? లేదు, స్వస్థపరిచే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా నువ్వు లెగుస్తావు, నీకు విడుదల కలుగుద్ది. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు మాటకి లోబడు, ప్రభు మాటకి చోటివు నీ జీవితంలో. ప్రార్థన చేద్దాం. ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన. దేవా, మీ కోట్లాది స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. సీమోను పేతురు రాత్రంతా నేను ప్రయాసపడ్డానయ్యా, కానీ ఒక్క చేప కూడా నాకు పడలేదయ్యా. అయినను నీ మాట చొప్పున చేస్తానని అలా చేయటం ప్రారంభం చేశాడు. తన జీవితంలో ఆశీర్వాదం, తన జీవితంలో విస్తారమైన దీవెన తను పొందుకున్నాడయ్యా. అది నీ మాట ద్వారా తను ఆశీర్వదించబడ్డాడయ్యా. నీ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దీవెన వారి మీదకి కూడా వచ్చినట్లు నేను ప్రకటిస్తున్నాను ప్రభా. ఎవరెవరైతే మేము శాపగ్రస్తులం, ఇంకా మేము దీవించబడలేం, మా మీదకి ఇంకా ఆశీర్వాదం రాదు అని నిరాశగుండా కన్నీళ్లలో దుఃఖంలో అయ్యా నా తండ్రి దేవా కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో వారిని కూడా మీ నామంలో మీరు దీవించండి ప్రభా. నీ బిడ్డలందరూ, నీ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వారి చేతి పని దీవించబడునుగాక తండ్రి. వారు నూతనమైన కార్యాలు చూద్దురుగాక అయ్యా. అయ్యా నా తండ్రి, ఒకవేళ వ్యాపారం చేసి వ్యాపారంలో నష్టపోయి ఉంటే, మోసపోయి ఉంటే నీ కార్యం వారి జీవితంలో జరుగునుగాక. ఇది మొదలుకొని వారి యొక్క చేతి పనిలో కూడా ఆశీర్వాదం చూద్దురుగాక తండ్రి. ఒకవేళ వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఇంకా జరగదు వివాహం నీ బిడ్డకి, ఇంకా ఈ బిడ్డకి వివాహం జరగదు అని ఒకవేళ నిందల మధ్యలో ఉంటే వారి పక్షాన కార్యం జరిగించండి ప్రభా. వారిని దర్శించండి ప్రభా. వారికి సాటి అయిన సహకారిని అద్భుతమైన రీతిలో మీరు జరిగించి మీకు మహిమ తెచ్చుకోండి అయ్యా. ఒకవేళ వివాహాలై గర్భఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే, గర్భఫలం లేక ఇంట్లో వాళ్ళ ద్వారా బయట వాళ్ళ ద్వారా నిందల మధ్యలో ఒకవేళ ఉండి కన్నీళ్లు కారుస్తూ ఉంటే, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని వాక్యం చెప్తుంది కదా ప్రభా. వారిని దర్శించయ్యా. వారి యొక్క జీవితంలో ఉంటున్న కొరతను తీర్చండి ప్రభా. వారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా. ఎక్కడ చూసిన బలహీనతలు అయ్యా ఈ రోజుల్లో అయ్యా. నా తండ్రి వయసుతో పని లేకుండా అనారోగ్యంలో ఉంటున్నారయ్యా. నీ మాటలు వింటున్న బిడ్డలు ఒకవేళ నా తండ్రి అనారోగ్యంతో ఉంటే, అది ఏ అనారోగ్యమైనా, అది ఏ జ్వరమైనా, అది ఒకవేళ తలనిప్ప అయ్యా నా తండ్రి మోకాళ్ళు అరిగిపోయినాయి అని డాక్టర్లు చెప్పారా, ఒకవేళ ఎనుపు సరిగిపోయిందని చెప్పారా, అది ఏ బలహీనత అయినా నీ నామంలో వారికి స్వస్థత కలుగును గాక అయ్యా. వారికి విడుదల కలుగును గాక, స్వస్థత పొందుకుందురు గాక అయ్యా. మీ నామంలో
నేను ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. మీ కృప క్షేమములు వారితో ఉండినట్లుగా, నిరాశతో వచ్చిన పేతురు, నిరాశతో నిలబడిన పేతురు అయ్యా సంతోషంతో ఆశీర్వాదపు పనులు మోసుకొని వెళ్ళినట్లుగా, ఆశీర్వాదపు గంపలు మోసుకొని వెళ్ళినట్లుగా ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డలు కూడా ఇది మొదలుకొని ఆశీర్వదించబడేటట్లు, వారు దీవించబడేటట్లు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.